ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బిడ్డ పోయింది, ఆస్తి పోయింది, చివరికి ఇంట్లో కూడా షెల్టర్ లేకుండా పోయింది. మా ఇంటికి వెళ్దాం పదా. ఒకరి దయాదాక్షిణ్యాల మీద బతకదు ఈ నందికాదేవి. బడాయి మాటలు చాలున్నాయండి. ఇదిగో ఈ 5,000 ఉంచుకో, ఖర్చులకు పనిచేస్తాయి. నాకు ఎవరి సాయం అవసరం లేదు. నన్ను తన్ని తరిమేస్తే వీధుల్లో అడుగు తింటానని వాళ్ళు భ్రమపడుతున్నారు. వాళ్ళ అంచనాల్ని తలకిందులు చేస్తాను. నన్ను తన్ని తరిమేసి ఎంత పెద్ద తప్పు చేశామా అని అనుకునేట్టు చేస్తాను. కమలపూడి కమలపూడి కట్ట నింద మామ కన్నె పిల్లల జోరే జోడు. కమలపూడి కట్ట నింద మామ కన్నె పిల్లల జోరే జోడు. ఈ హైట్ పర్సనాలిటీ ఎక్కడో చూసినట్టుంది. నమస్తే మేడం. నమస్తే సార్. హలో, నమస్తే నాకు పెట్టవా? పనోళ్ళకు కూడా పెట్టాలా? వసై, ఎవరే పనోళ్ళు? మాడు పగిలిపోతాది. సారీ మేడం. మాస్క్ తీ. మే భూమి, ఇది నాగలక్ష్మి కాదు, మన పందిక. ఇంకా 70 రోజుల తనంతే కదా సార్, ఎదవ పనులు చేయడం, నిందలు పక్క వాళ్ళ మీద వేయడం. అలా ఎలా డైవర్స్ పేపర్ మీద సంతకం పెడుతుంది? నా గురించి కాదు, నా బిడ్డ గురించి ఆలోచించని బతిమాలుకున్నా. పేపర్ మీద ఇలా 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 సైన్ చేసి నా మొహం మీద కొట్టేసి వెళ్ళిపోయింది. ఆడదానికి దానికే అంతుంటే మగాడివి నీకేం తక్కువ? నీకు మరో పెళ్లి చేస్తాను, అది కూడా అందరికీ తెలిసేలా స్వయంవరం ప్రకటిస్తాను. రాజారావు బౌదూర్ గారి ఇంటి అల్లుడైన ధనుష్ స్వయంవరం ప్రకటన. నీకు నచ్చిన అమ్మాయిని నువ్వే ఎన్నుకుని తాళి కట్టొచ్చు. పాపకి తల్లిని తీసుకొస్తాను. అందం, అనుకువ, తెలివితేటలు ఉన్న ఏ అమ్మాయినా సరే ఈ స్వయంవరంలో పాల్గొనొచ్చు. అతనే నా యువరాజు. చాలా అందంగా ఉన్నాడు. ఏ బ్రో, నీ మీద కండేసేలా ఉంది, నువ్వు కొంచెం అటు ఉండు. మిమ్మల్ని మీ భార్య వదిలేసిందా లేక? ఒంట్లో పొగరెక్కువయ్యి, పైగా చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేయడము, పరాయి మొగుడికి లైన్ వేయడము, ఇవన్నీ చూసి ఎక్కడో కాలి ఇంటి నుంచి గంటేసా. I see. It's okay. చూడండి అలెగ్రా, నాకు పెళ్ళైంది. ఈవిడే నా భార్య. వీరికి కూడా పెళ్ళైందని విన్నాను. అన్నీ తెలుసుకునే కదా స్వయంవరానికి వచ్చినారు. ఆఫ్ కోర్స్. మిమ్మల్ని మీ భార్య వదిలేసిందా లేక మీరే ఆవిడ్ని వదిలేశారా? ఒంట్లో పొగరెక్కువయ్యి, పైగా చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేయడము, పరాయి మొగుడికి లైన్ వేయడము, ఇవన్నీ చూసి ఎక్కడో కాలి ఇంటి నుంచి గంటేసా. I see. It's okay.
ఇక మీరు మీ ప్లేస్లో కూర్చోండి. స్వయంవరం మొదలు పెడదాం. ఆఫ్ కోర్స్ ముక్తాదేవి గారు, ఆఫ్ కోర్స్. అయినా ముక్తాదేవి గారు, ఈ వయసులో కూడా మీరు చాలా అందంగా ఉన్నారు. నేను బాగా ಅಂದಂಗ లేನಾ? ಅಯ್ಯೋ ಪರವಾಗಿಲ್ಲ, ನನ್ನ ಹತ್ರನೇ ಇರ್ಬೋದಲ್ಲ ನೀವು. ಓ ಹೋಗಿ ಕೂತ್ಕೊಂಡ್ಬಿಡ್ತೆ ಆ ಕಡೆ. ಥ್ಯಾಂಕ್ ಯು మేడం. మేడం జుట్టు ఎంత కాలిపోయిందా? పోతరాజు, ఇక మనం స్వయంవరం మొదలు పెడదామా? త్వరగా మమ్మ. ఆగండి ధనుసు, తొందరపడమాకండి. ఒకప్పుడు మీరిట్ట తొందరపడి వెనకాల నుంచి తాళి కట్టినారు. అది మీ మెడకు చుట్టుకొని ఇంత దూరం తెచ్చుకున్నారు. జీవితంలో కోలుకోలేనంతగా దెబ్బతినే అవకాశం ఉన్నది. కూసంత ఓపిక పట్టండి. ఏదో ఒకసారి అలా అయితే ప్రతిసారి అలా అవుతుందా ఏంటమ్మా భూమి? వీళ్ళందరూ ఎందుకమ్మా భూమి? ఆ ఉగండకి దండేస్తే అయిపోతుంది కదా. పైపై మెరుగులు చూసి మోసపోకు బ్రో. పైగా పరాయి దేశం, కాస్త ఓపిక పట్టు. నిన్ను నువ్వు కొంచెం కంట్రోల్ చేసుకో. అవును సార్, మీరు ఆవేశపడకుండా కూల్గా ఉండండి. అమ్మ భూమి, వెళ్ళి హారతి తీసుకురా. అటగే. మంగళూరు బాంగ్లా చెప్పలా ఎలా కనిపిస్తుందో. అమ్మ భూమి త్వరగా రా అమ్మా. ధనుష్, నువ్వు ఇలా కూర్చో. సరే అమ్మ. మంగళహారతులే వారే. ఏడకుండల వేడ, ఈ ఉగాండ యువరానికి నేను వేసే ఉస్మానియా బిస్కెట్స్ అన్ని వర్కౌట్ అయ్యేలాగా చూడు. ఇది ఉగాండ కాదు, మా ఇంటి అనకొండ. ఎందుకు వచ్చావు? నేనుండగానే నా మొగుడికి రెండో పెళ్లి ఎలా చేస్తారు? నానమ్మ ధనుసరికి రేఖని ఖాయం చేసేసినది. రేఖ, బొమ్మక్క ప్లీజ్. ఇది మీ స్కూల్లో జీతం తీసుకుని ఆ డబ్బులతో కొని తెచ్చిన కంప్యూటర్ ఏమీ కాదు. మీ కుటుంబానికి చెందిన డబ్బులతో కొని తెచ్చిందే మేడం. ఏమన్నావు నువ్వు? మా కుటుంబానికి చెందిన డబ్బుతో కొన్నావా? అవును. మీ ఇంటి డబ్బు నా చేతిలోకి ఎలా వచ్చిందని ఆలోచిస్తున్నారా? చెప్తాను.